విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి అర్పించుకుంటూ ఈరోజు దేవీ భాగవతం తృతీయ స్కందంలో 7వ అధ్యాయంతో ప్రారంభిద్దాం. 7 బ్రహ్మాండం పుట్టుక. జనమేజయ, నారదముని ఇంకా ఏం చెప్పాడో చెబుతాను విను. వ్యాస, అలా మా తండ్రి తాను, విష్ణువు, శివుడు కలిసి మహామాయను, ఇతర శక్తులను చూశామని చెప్పిందంతా విని సంతోషించాను నేను. ఇంకా ఇలా అడిగాడు, తండ్రి, 3 గుణాలు కలిగిన భువనేశ్వరుని కదా మీరు చూశారు. గుణాలు కల ఆమె గుణాలు లేనిదెలా అవుతుంది? నిర్గుణుడైన పరమ పురుషుని మీరు చూశారు కదా, మీ అనుభవం వివరించు. అతడి దర్శనం కోసం నేను శ్వేతదీపం వెళ్ళాను, మహా తపస్సు చేశాను. అయితే మహాత్ములైన సిద్ధుల్ని చూశాను, కానీ పరమాత్ముడి అంతు పంతు అవుపడలేదు. పదే పదే తపస్సు చేశాను, లాభం లేకపోయింది. నువ్వు సుగుణ నిర్గుణ శక్తులు రెండూ దర్శించావు. నిర్గుణుడైన పరమాత్ముడి అనుభవం నీకుంది కనుక అతడి స్వరూపం వివరించు. నా ప్రశ్న విని నవ్వుతూ అందుకున్నాడు, నా తండ్రి బ్రహ్మదేవుడు నిర్గుణ స్వరూపం అవుపడదు. ఏది అవుపడుతుందో అది నాశనమైపోతుంది. దేనికి స్వరూపం లేదో అది ఎలా అవుపడుతుంది? నిర్గుణ శక్తిని కనుక్కోవడం సాధ్యం కాని పని. అలాగే నిర్గుణుడైన పరమపురుషుణ్ణి కనుక్కోవడం కష్టం. నిర్గుణ శక్తిని, నిర్గుణుడైన పరమపురుషుణ్ణి కనుక్కోవడానికి జ్ఞాన మార్గం ఒక్కటే గతి. మునుల భావనతో కనుక్కుంటారు. ప్రకృతి పురుషులకు ఆది అంతము లేదని తెలుసుకో. కేవలం విశ్వాసం వల్లే వీరి అంతు చిక్కుతుంది. ఆ విశ్వాసం వల్ల జ్ఞానం కలుగదు, అవిశ్వాసం వల్ల జ్ఞానం కలుగదు. జీవులందరిలోనూ ఉన్న చైతన్యమే పరమాత్మ. రకరకాల జీవులలో నిండి ఉన్న తేజస్సు నిత్యమైంది. ప్రకృతి పురుషుడు ఈ ఇద్దరు అంతటా నిండి ఉన్నారు. ఈ ఉభయులు లేనిది లోకంలో ఏదీ లేదు. ఈ ఇద్దరిని విడివిడిగా ఉపాసించడం తగదు. ఇద్దరిని ఒక్కరుగానే ఏకంగా ఉపాసించాలి. శక్తి పరమాత్మ, పరమాత్మే శక్తి. వీరిద్దరిలో ఉన్న సూక్ష్మాంతరం ఎవ్వరికీ తెలియదు. అందరూ ఎరిగిన సంగతిది. వేదాంగాలు చదివినా, సర్వశాస్త్రాలు వల్లించినా వైరాగ్యం అలవడిందే ప్రకృతి పురుషుల సూక్ష్మభేదం అవగతం కాదు. చరాచరమైన ఈ విశ్వం అహంకారం వల్లే తయారైంది. అయినప్పుడు వేలాది ఏళ్లైనా ఇది అహంకారం నుంచి ఎలా విడిపడుతుంది? సంభవమేనా అది? అహంకారం మొదలైన వికారాలతో కూడిన మనిషి నిర్గుణుడైన పరమపురుషుణ్ణి కళ్ళతో ఎలా చూడగలడు? కనుక నాయన, యోగ్యత రానంత వరకు అతడి సుగుణ స్వరూపమే ధ్యానించాలి. అతడి విషయమే మననం చెయ్యాలి. పైత్యరోగి జిహ్వకు రుచి తెలియదు, పచ్చకామెర్ల కంటికి రంగులు తెలియవు. అలాగే గుణాలు కల మనిషికి పరమాత్మ గోచరం కాదు. మనిషి మనస్సు అహంకారంతో ఉంటుంది. గుణాలు విడిచి ఉండనే లేదు. గుణాలు విడవందే గుణాలు లేని పరమపురుషుడు ఎలా ఔపిస్తాడు? మనిషి అహంకారం పూర్తిగా వదిలిపెడితే పరమాత్మ తనంత తానే దర్శనమిస్తాడు. అతన్ని బయట వెతకనక్కరలేదు అన్నాడు. తండ్రి, బ్రహ్మ చెప్పింది అని అడిగాను నేను. అయితే గుణాల స్వరూపం విడమర్చి వినిపించు. గుణాలు కలిసిన అహంకార స్వరూపం కూడా వివరించు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ మూడింటి యథార్థ తత్వం సెలవియ్యి. ఈ గుణాలలోనూ భేదాలున్నాయని విన్నాను నేను. వాటి లక్షణాలను ఎన్నో ఉన్నాయని విన్నాను. వీటిని తెలుసుకొని భవబంధనాల నుంచి బయటపడే జ్ఞానం ప్రసాదించు అంటూ ప్రార్థించాను. నా ప్రార్థన మన్నించాడాయన. గుణస్వరూపం ఇలా సెలవిచ్చాడు. 3 గుణాలకు 3 శక్తులున్నాయి.
వాటిని వివరిస్తాను విను. జ్ఞానశక్తి, క్రియాశక్తి, అర్ధశక్తి అని వాటి పేర్లు. సత్వగుణ శక్తి, జ్ఞానశక్తి, రజోగుణ శక్తి, క్రియాశక్తి, తమోగుణ శక్తి, అర్ధశక్తి. అర్ధశక్తి వల్ల శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము ఈ 5 తన్మాత్రలు పుడతాయి. ఆకాశానికి ఒక్కటే గుణం శబ్దం, వాయువు గుణం స్పర్శ, అగ్నిగుణం రూపం, నీటి గుణం రసం, భూమి గుణం గంధం. 5 మహాభూతాలు, వాటి 5 గుణాలు ఈ 10 అర్ధశక్తితో కలిసి ఉంటాయి. తమోగుణం అహంకారాన్ని అనుసరించి బ్రహ్మాండం పుడుతుంది. చెవి, చర్మము, నాలుక, కళ్ళు, ముక్కు ఇవి రజోగుణ క్రియ వల్ల, క్రియాశక్తి వల్ల పుడతాయి. ఇవి పంచేంద్రియాలు. వాక్కు, చేతులు, పాదాలు, గుదము, లింగము ఈ 5 కర్మేంద్రియాలను క్రియాశక్తి వల్ల పుడతాయి. అలాగే ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, సమానవాయువు, ఉదానవాయువు ఈ 5 వాయువులు పుడతాయి. వెరసి మొత్తం ఈ 15 రాజసీ సృష్టి అనిపించుకుంటాయి. ఇవి క్రియాశక్తితో కలిసి ఉంటాయి. వీటిని కరణేంద్రియాలని అంటారు. వీటి ఉపాదాన కారణం చైతన్యం. జ్ఞానశక్తి నుంచి దిక్కులు, గాలి, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు పుడతారు. పంచేంద్రియాల అధిష్టాన దేవతలు వీరు. మనస్సు అధిదేవత చంద్రుడు, బుద్ధి అధిదేవత నేను, అహంకార అధిదేవత శివుడు, చిత్తం అధిదేవత జీవాత్ముడు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 వాయువులు, మనస్సు ఈ 16 సాత్వికాలు. పరమాత్ముడి రూపం 2 విధాలు, ఒకటి స్థూలం, ఒకటి సూక్ష్మం. సాధకులు ధ్యానించడానికి యోగ్యమైంది స్థల రూపం. నా సూత్ర శరీరం అతడి స్థూల రూపమే, అతడి జ్ఞాన రూపం నిరాకారమైంది. పరమపురుషుడి విరాట్ స్వరూపం వివరిస్తాను, సావధానంగా విను. ఇది వింటే భవబంధాలు విడిపోతాయి. పంచతన్మాత్రలు, పంచభూతాలు చెప్పాను కదా. ఈ పంచీకరణంతో పరమాత్ముడు సూక్ష్మభూతాలు సృష్టించాడు. పంచీకరణ భేదం విను. మొట్టమొదట రసతన్మాత్రను మనసులో 2 భాగాలుగా ఊహించి స్థూల జలంగా భావించాలి. అలాగే మిగిలిన 4 భూతాలను 2 భాగాలు చెయ్యి. అందులో సగభాగం కేటాయించు. మిగిలిన భాగం 4 విభాగాలుగా విడివిడిగా కేటాయించి అందులో చేర్చు. ఎలా అంటే రసతన్మాత్రను సగం భాగం నీటిలో కలిపి మిగిలిన భూతన్మాత్ర సగం భాగం 4 భాగాల్లో కలుపు. అప్పుడది రసమయమైన స్థూల జలంగా తయారవుతుంది. అప్పుడు 4 భూతాల పంచీకరణ విభాగం చెయ్యి. ఆ పంచీకృత పంచభూతాల్లో అధిష్టానం కారణంగా ప్రతిబింబ స్వరూపంగా చైతన్యం ద్యోతకమవుతుంది. పంచభూతాత్మక శరీరంలో తదాత్మ్య రూపమైన సంశయ మనోవృత్తి ఉత్పన్నమవుతుంది. సంశయం స్పష్ట రూపంగా మారినప్పుడు స్థూలంలోని దేహాభిమాన చైతన్యమే ఆదినారాయణుడు అనిపించుకుంటుంది. అప్పుడు వెనక చెప్పిన రసతన్మాత్రల కారణంగా వాటి వాటి విశేష గుణాల వల్ల భూత వృద్ధి జరుగుతుంది. ఒక్కొక్క గుణంతో ఒక్కొక్క భూతం పుడుతుంది. ఆకాశ మహాభూతానికి కేవలం ఒకే తన్మాతాత్రక గుణం శబ్దం. వాయు మహాభూతానికి 2 గుణాలు శబ్దము, స్పర్శ. అగ్ని మహాభూతానికి 3 గుణాలు శబ్దము, స్పర్శ, రూపము. జల మహాభూతానికి 4 గుణాలు శబ్దము, స్పర్శ, రూపము, రసము. భూమహాభూతానికి 5 గుణాలు శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. ఇలా ఈ పంచీకృత మహాభూతాల సంయోగంతో బ్రహ్మాండం పుడుతుంది. బ్రహ్మాండంలో పుట్టిన జీవుల సంఖ్య 84 లక్షలు. శ్రీ దేవీ భాగవతం 3వ స్కందంలో 7వ అధ్యాయం సమాప్తం. ఇప్పుడు 8 గుణాల స్వరూపం. ఇంకా ఇలా చెప్పాడు మా తండ్రి, నారద, నువ్వు అడిగిన ప్రకారం ఇంతవరకు నీకు సృష్టి క్రమం చెప్పాను. ఇక గుణాల స్వరూపం చెబుతాను. ఏకాగ్ర చిత్తంతో ఆలకించు. సత్వగుణం ప్రీత్యాత్మకమైంది,
సుఖాల వల్ల ప్రీతి పడుతుంది. అర్జవము, సత్యము, శుచిత్వము, శ్రద్ధ, క్షమ, ధైర్యము, దయ, లజ్జ, శాంతి, సంతోషం, వీటి వల్ల ఎప్పుడూ సత్వగుణం వ్యక్తమవుతూ ఉంటుంది. సత్వగుణం రంగు తెలుపు. సత్వగుణం వల్ల ధర్మ ప్రీతి కలుగుతుంది. ఉత్తమమైన శ్రద్ధ పుడుతుంది. చెడ్డ మీద విరక్తి కలుగుతుంది. శ్రద్ధ 3 విధాలన్నారు తత్వదర్శులైన మునులు. మొదటిది సాత్విక శ్రద్ధ, రెండవది రాజస శ్రద్ధ, మూడవది తామస శ్రద్ధ. సత్వగుణంతో పుట్టిన శ్రద్ధ సాత్విక శ్రద్ధ, రాజస గుణంతో పుట్టింది రాజస శ్రద్ధ, తమో గుణంతో పుట్టింది తామస శ్రద్ధ. రాజస గుణం చిత్రమైన అప్రీత్యాత్మకమైంది. అప్రీతి దుఃఖం వల్ల పుడుతుంది. రాజస గుణం రంగు ఎరుపు. ప్రద్వేషము, ద్రోహము, మత్సరము, మాయతనము, ఉత్కంఠ, నిద్ర, మదము, గర్వము, వీటి వల్ల రజోగుణం వ్యక్తమవుతుంది. తమోగుణం రంగు నలుపు. మోహము, విషాదము, బద్ధకము, అజ్ఞానము, నిద్ర, దైన్యము, భయము, కృపణత్వము, కుటిలత, వైషమ్యము, నాస్తికత, అసహనము, వీటి వల్ల తమోగుణం వ్యక్తమవుతుంది. తామస శ్రద్ధ వల్ల పరుణ్ణి బాధ పెట్టాలని బుద్ధి పుడుతుంది. అంచేత ఆత్మ కళ్యాణం కోరేవారు తమోగుణం పెరిగే పనులు చెయ్యకూడదు. తమోగుణం వినాశకారి. 3 గుణాలలో ఏ ఒక్క గుణం అధికమైనా పరస్పరం రగడ ఏర్పడుతుంది. కానీ ఒకదాన్నొకటి ఆశ్రయించే ఉంటుంది. నిరాశ్రయంగా ఏ ఒక్క గుణము ఉండలేదు. అంటే ఒక్క తమో గుణం కానీ కేవలం ఒక్క సాత్విక గుణం కానీ ఉండడం అసంభవం. 3 పరస్పరం విరోధం కలవే. అయినా ఒకదాన్నొకటి ఆశ్రయించే ఉంటాయి కలిసి. వాటి అన్యోన్యాశ్రయ సంబంధం కూడా విడమరిచి చెబుతాను విను. ఈ సంబంధం తెలుసుకుంటే భవబంధం విడిపోతుంది. నా మాట సందేహించకు. ఏమంటే ఈ తత్వం చక్కగా తెలుసుకునే నేను చెబుతున్నాను. నేను మొదట తెలుసుకున్నాను, అనంతరం అనుభవం వల్ల దృఢపరుచుకున్నాను. ఫలితం చూసి పరిజ్ఞానం సంపాదించాను. ఊరికే చూడడం వల్ల కానీ, వినడం వల్ల కానీ, సంస్కార జ్ఞానం వల్ల కానీ ఏ విషయం గురించైనా పరిజ్ఞానం పట్టుపడదు. ఎలా అంటావా? ఒక మనిషి పవిత్రమైన ఒక తీర్థమహిమ విని అతడి మనసులో రాజస శ్రద్ధ ఉత్పన్నమైందనుకో. అతడు ఆ తీర్థం దగ్గరికి వెళ్ళి విన్నట్టే దాని మహిమ చూశాడనుకో. అందులో స్నానం చేసి రాజసదానం చే రాజస వృత్తితోనే అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడనుకో. అయినా తనలోని రాగద్వేషాలు వదులుకోక వెళ్ళినవాడు వెళ్ళినట్టు ఇంటికి తిరిగి వస్తే ఏమవుతుంది? అతడు తీర్థమహిమ విన్నాడు, కానీ ఫలం అనుభవించలేకపోయాడు. వ్రతం చేసిన ఫలం దక్కలేదు. ఫలం దక్కనప్పుడు అతడు విననట్టే అయింది. అంటే సాగు చేసిన వాడు పంట తెచ్చుకొని తిననట్టయింది. తీర్థయాత్ర ఫలం పాపాలు వదుల్చుకోవడం కదా. కామ, క్రోధాలు మొదలైనవి శరీరంలోని పాపాలు. లోభము, మోహము, తృష్ణ, ద్వేషము, రాగము, మదము, అసూయ, ఈర్ష్య, అసహనము, అశాంతి, ఇవన్నీ పాపాలే. ఇవి శరీరం నుంచి వదలందే మనిషి పాపిగానే ఉంటాడు. తీర్థంలో ములిగాక ఈ పాపాలు వదలనప్పుడు తీర్థయాత్ర పరిశ్రమ వ్యర్థం కాదా? ఒక రైతు కష్టపడి భూమి సాగు చేసి విత్తనాలు చల్లి పంట పండే సమయంలో నిద్రపోతే అడవి జంతువులు పంట కాస్త తినేస్తాయి. అప్పుడు రైతు చేతులు నలుపుకొని ఆకాశం వైపు చూడాలి. అలాగే మనిషి తీర్థయాత్ర కోసం కష్టపడి పాపాలు తన నుంచి వదులుకోకపోతే నిరాశతో మిగలవలసి వస్తుంది. మంచి మంచి శాస్త్ర గ్రంథాలు చదవడం వల్ల సత్వగుణం ఉత్కటమవుతుంది. దాని ఫలితంగా రజోగుణం మీద, తమోగుణం మీద వైరాగ్యం కలుగుతుంది. సత్వగుణం రజోగుణాన్ని, తమోగుణాన్ని అణిచేస్తుంది. లోభం అధికమైతే రజోగుణం తీవ్రమవుతుంది. అది సత్వగుణాన్ని, తమోగుణాన్ని అణిచేస్తుంది. మోహం అధికమైతే తమోగుణం తీవ్రమవుతుంది. అది సత్వగుణాన్ని, రజోగుణాన్ని అణిచేస్తుంది. 3 గుణాలు ఒక్కొక్కటి అధికమై తక్కువ వాటిని ఎలా అణిచేస్తాయో ఆ క్రమం విడమరిచి చెప్తాను విను.
సత్వగుణం పెరిగినప్పుడు బుద్ధి ధర్మం మీద లగ్నమవుతుంది. రజస్తమో గుణాలు వైపు పెడమొహం పెడుతుంది. యజ్ఞాలు మొదలైన పుణ్య కార్యాల వైపు పరిగెడుతుంది. సత్వగుణం పెరిగి పురుషుడు మోక్షం కోరుకుంటాడు. సాత్వికమైన భోగాలే ఇష్టపడతాడు. రాజస తామసిక భోగాల వైపు చూడడు. అతడు మొదట రజోగుణం జయిస్తాడు, తరువాత తమోగుణం జయిస్తాడు. అప్పుడు అతడి హృదయంలో నిర్మలమైన తమోగుణం రాజ్యం చేస్తుంది. రజోగుణం పెరిగినప్పుడు ధర్మం మీద విరక్తి పుడుతుంది. రాజస శ్రద్ధ విజృంభిస్తుంది. సత్వగుణానికి విరుద్ధంగా కార్యకలాపాలు చెయ్యాలనిపిస్తుంది. రాజభోగాల మీద మనస్సు లగ్నమవుతుంది. సత్వగుణం మరుగుపడుతుంది. తమోగుణమును తప్పుకుంటుంది. తమోగుణం పెరిగినప్పుడు వేదాల మీద శాస్త్రాల మీద అనాదరణ కలుగుతుంది. తామస శ్రద్ధ తాండవమాడుతుంది. ధనం దుర్వ్యయం చెయ్యాలని, చెడు పనులే సాగించాలని బుద్ధి పుడుతుంది. శాంతి అంతరిస్తుంది. క్రోధము, శటత్వము, దుర్బుద్ధి అధికమవుతాయి. సత్వగుణము, రజోగుణము పక్కకి తప్పుకుంటాయి. అయితే ముందే చెప్పాను, సత్వగుణం కానీ, రజోగుణం కానీ, తమోగుణం కానీ ఏది ఒంటరిగా ఉండదు. ఒకటి పెరిగినా తక్కినవి దాన్ని ఆశ్రయించే ఉంటాయి. రజోగుణం లేనిదే సత్వగుణం నిలవదు. సత్వగుణం లేనిదే రజోగుణం నిలవదు. ఈ రెండూ లేనిదే తమోగుణం నిలవదు. అలాగే ఏ రెండూ లేనిదే ఏ ఒక్కటి నిలవదు. వీటి స్థితి వేర్వేరు కార్యాల్లో వేర్వేరు విధాలుగా ఉంటుంది. అంతేకాని విడివిడిగా మాత్రం ఉండవవి. ప్రసవ ధర్మం కలవి. అంచేత ఒకటి మరొక దాన్ని పుట్టిస్తుంది కూడా. సత్వగుణం ఒకప్పుడు రజోగుణాన్ని, తమోగుణాన్ని పుట్టిస్తుంది. అలాగే రజోగుణం ఒకప్పుడు సత్వగుణాన్ని, తమోగుణాన్ని పుట్టిస్తుంది. తమోగుణం ఒకప్పుడు సత్వగుణాన్ని పుట్టిస్తుంది. అంటే మూడు గుణాలు పరస్పరం ఒకదాన్నొకటి పుట్టిస్తాయన్నమాట. మట్టి నుంచి కొండ ఎలా పుడుతుంది? అదిగో అలాగే ఒక గుణం నుంచి మరో గుణం పరస్పరం పుడతాయి. దేవదత్త, విష్ణుమిత్ర, యజ్ఞదత్తుల్లా మూడు గుణాలు కలిసి పనిచేస్తాయి. లేదా స్త్రీ పురుషుల యుగ్మభావంతో పనిచేస్తాయి. రజోగుణం యుగ్మభావం పొందినప్పుడు సత్వగుణం స్త్రీభావం పొందుతుంది. తమోగుణము స్త్రీభావం పొందుతుంది. సత్వగుణం యుగ్మభావం పొందినప్పుడు రజోగుణం స్త్రీభావం పొందుతుంది. తమోగుణమును స్త్రీభావం పొందుతుంది. ఇలా తమోగుణం యుగ్మభావం పొందినప్పుడు సత్వగుణం స్త్రీభావం పొందుతుంది. రజోగుణమును స్త్రీభావం పొందుతుంది. అంటే మూడు గుణాల్లో ఒకటి పురుషభావం పొందినప్పుడు తక్కిన రెండు స్త్రీభావం పొందుతాయన్నమాట. మా తండ్రి చెప్పింది విని మళ్ళీ అడిగాను. శ్రీదేవి భాగవతం 3వ స్కందంలో ఇది 8వ అధ్యాయం సమాప్తం. 9 గుణాల లక్షణాలు. తండ్రి, నువ్వు వివరించిన 3 గుణాల లక్షణాలు విన్నాను. అయినా తృప్తి కలగలేదు నాకు. కనుక తగిన శాస్త్ర పరిజ్ఞానం ప్రసాదించు. అదిగో అప్పుడు కానీ నా మనస్సుకు శాంతి లభించదు అన్నాను. ఆయన ఇలా అందుకున్నాడు మళ్ళీ. గుణముల పరిజ్ఞానం నాకును తెలియదు పూర్తిగా. అయినా నాకు తెలిసినంత వరకు చెబుతాను. కేవలం ఒకే ఒక్క సత్వగుణం ఎక్కడా ఉండదు. ఇంతో అంతో రజోగుణము, తమోగుణము కలిసి సత్వగుణమే అంతటా ఔపిస్తుంది. నిలువున నగలు ముస్తాబు చేసుకున్న అందగత్తె తన హావభావాలతో భర్తని సంతోషపెడుతుంది. తల్లిదండ్రులకు, బంధువులకు ప్రీతి కలిగిస్తుంది. అయినా స్త్రీభావం పొందిన యారళ్ళకి మాత్రం ఆరాటం కలిగిస్తుంది. అలాగే సత్వగుణం సుఖం కలిగించిన కాలాంతరంలో మోహం వల్ల దుఃఖం కూడా కలిగిస్తుంది. తమోగుణం స్త్రీభావం పొందినప్పుడు క్రమం అడ్డం తిరుగుతుంది. ఇలాగే పరస్పర సంయోగం వల్ల విపరీత భావం పుడుతుంది. రజోగుణము, తమోగుణము స్త్రీభావం పొందినప్పుడు క్రమం మరోలా ఉంటుంది. గుణాలు పరస్పరం కలయకపోతే వాటి స్వభావం మరోలా ఉండేది కాదు, ఒకేలా ఉండేది. కానీ జీవులలో ఒకప్పుడు సుఖం కనబడితే ఒకప్పుడు దుఃఖం, ఒకప్పుడు మోహం కనబడుతుంది. గుణాల మిశ్రమం వల్లే ఇలా జరుగుతుంది. ఒక రూపవతి యవ్వనంలో ఉండి లజ్జ, మాధుర్యము, వినయము కూడా కలిగి ఉండి
ధర్మశాస్త్రాలు కామశాస్త్రము బాగా చదివి భర్తని సంతోషపెడుతూ సావతుల్ని దుఃఖపెడుతూ ఉంటుంది. అప్పుడు లోకులు ఏమంటారు? ఇది సాత్విక ప్రకృతి కలదే అయినా మోహం వల్ల చెడు స్వభావం కలిగి ఉంది అంటారు. అంటే ఏమన్నమాట? సత్వగుణ వికారం వల్ల ఇతర గుణాలు తలెత్తుతాయన్నమాట. దొంగలకి ఉపద్రవ కారణమైన సాధువులకి సుఖదాయకమవుతుంది. సైన్యం అంటే ఒకే గుణం స్థల విశేషాన్ని బట్టి విపరీతంగా పరిణమిస్తుంది. కారు మేఘాలు క్రమ్మి మెరుపులు మెరిసి చల్లని వాన కురిసి భూమి సస్యశ్యామలమవుతుంది. అయినా ప్రజలు మేఘం కమ్మడం చూసి దుర్దినమని నిందిస్తారు. ఆ దుర్దినమే రైతుల పాలిట సుదినం కదా. ఆ దుర్దినమే భర్త పరదేశం ఉన్న స్త్రీల హృదయంలో మోహం రేపుతుంది. వంట చెరుకు లేని గృహస్థుల్ని కష్టపెడుతుంది. అలాగే సత్వాది గుణాలు తమ నైజ స్వభావాలతో పాటు ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉండడం చేత విపరీత లక్షణాలు ప్రకటిస్తాయి. సత్వగుణం లఘు ప్రకాశంతో ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, విశదంగా ఉంటుంది. అవయవాలు తేలికగా ఉన్నప్పుడు, కళ్ళు మొదలైన ఇంద్రియాలు నిర్మలంగా ఉన్నప్పుడు, మనస్సు రాజసిక తామసిక విషయాల వైపు పోనప్పుడు మనిషి తనలో సాత్విక గుణం అధికంగా ఉందని తెలుసుకోవాలి. మాటి మాటికి ఆవులింతలు వచ్చినప్పుడు, ఒళ్ళు బద్ధకంతో నిలుచుకున్నప్పుడు, కునుకుపాట్లు కలిగినప్పుడు, మనసు చంచలమైనప్పుడు తనలో రజోగుణం ప్రధానంగా ఉందని తెలుసుకోవాలి. జగడమాడాలని బుద్ధి పుట్టినప్పుడు, పొరుగురు పోవాలనిపించినప్పుడు, చిత్తం స్థిరం తప్పినప్పుడు, వాద వివాదాల మీద బుద్ధి పోయినప్పుడు, కామవాసన రేకెత్తినప్పుడు, శరీరం బొరువెక్కినప్పుడు, ఇంద్రియాలు తామసభావంతో మునిగినప్పుడు, మనసు ఉదారంగా ఉన్నప్పుడు, నిద్ర ముంచుకు వచ్చినప్పుడు తనలో తమో గుణం తలెత్తిందని తెలుసుకోవాలి అన్నాడు. వ్యాస, నేను మళ్ళీ అడిగాను. 3 గుణాలు లక్షణాలు సెలవిచ్చావు సరే, కానీ విపరీత లక్షణాల కల 3 పరస్పరం కలిసిమెలిసి సహయోగంతో ఎలా పనిచేస్తాయి? ఈ సందేహం నన్ను వేధిస్తుంది. ఏమంటే పరస్పరం విరోధ లక్షణాలు కలిగి పరస్పరం శత్రువులు కదా అవి. అలాంటప్పుడు సహయోగం ఎలా కుదురుతుందన్నదే నా సందేహం అన్నాడు. 3 గుణాల స్వభావం దీపం వంటిది అంటూ అందుకున్నాడు మా తండ్రి. నూనె, ఒత్తి, అగ్ని పరస్పరం విరోధం కల ఈ 3 దీపానికి అంగాలు. అగ్నికి నూనెకి విరోధం, నూనెకి ఒత్తికి విరోధం, ఒత్తికి అగ్నికి విరోధం అయినా ఈ 3 కలిసి దీపంగా దర్శనమిస్తాయి. అలాగే గుణాల పరస్పర సహయోగం అన్నాడు. వ్యాసముని సత్వము మొదలైన 3 గుణాలు ప్రకృతిలోంచే పుడుతున్నాయి. ఈ గుణాలే బ్రహ్మాండం పుట్టడానికి కారణమని అంతకు ముందే నేను విన్నాను అంటూ గుణాల లక్షణాలు, వాటి విభాగము, వాటి కార్యాలు వివరించాడు నారదముని. కనుక జనమేజయ మహారాజు మనిషన్నవాడు ఆ పరమశక్తిని ఆరాధించాలి. విశ్వమంతటా ఆమె నిండి ఉంది. కార్యభేదం వల్ల ఆమె నిర్గుణ, రెండూ ఆమె. పరమపురుషుడు అకర్త, పరిపూర్ణుడు, నిరీహుడు. నిర్గుణ నాశనం లేదతడికి. మహామాయ సదసత్యరూప ఆమె జగత్తు నిర్మిస్తుంది. బ్రహ్మ, విష్ణువు, శివుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు, వసువులు, విశ్వకర్మ, కుబేరుడు, వరుణుడు, అగ్ని, వాయువు, పూషుడు, కార్తికేయుడు, వినాయకుడు 50 మంది ఆ మహామాయ దగ్గర నుంచే శక్తి పొంది తమ తమ పనులు నిర్వహిస్తున్నారు. ఆమె నుంచి వారికి శక్తి లభించకపోతే కదలనైనా కదలలేరు వారు. పరమేశ్వరి ఈ విశ్వానికి కారణస్వరూప. అంచేత ఆమె యజ్ఞం చెయ్యి. నువ్వు భక్తిపూర్వకంగా ఆ జగదంబని ఉపాసించు. ఆమె మహాలక్ష్మి, ఆమె మహాకాళి, ఆమె మహాసరస్వతి. సర్వ ప్రాణులకి ఆమె అధీశ్వరి. సర్వకార్యాలకి ఆమె కారణస్వరూప. సర్వకాంక్షలు, సర్వ ప్రయోజనాలు ఆమె పూర్తి చేస్తుంది. శాంతస్వరూప ఆమె, దయామయ్య ఆమె. పేరు తలచుకుంటే చాలు కోరిన కోరికలు ఫలిస్తాయి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు పూర్వం ఆమెనే ఆరాధించారు. ఎందరెందరో జితేంద్రియులు, తాపసులు మోక్షం కోసం ఆమెనే పూజించారు. అశుచిగా ఉండైనా సరే ప్రసంగవశాత్తు ఆమె పేరు తలుచుకున్నా చాలు కోరిన కోరికలు సఫలం చేస్తుందామె.
లోగడ సత్యవ్రతుడనే బ్రాహ్మడు అడవి మృగాలను చూసి భయంతో ఏ ఏ అని అరిచాడు. ఈ ఏకారం బిందువు లేని శక్తి. మంత్రబిందువు లేకుండా ఏ మంత్రం పలికినా అనుగ్రహించింది దేవి. ఆ తల్లి దయాహృదయానికి ఈ సత్యవ్రతుడి కథే దృష్టాంతం. భావుకులైన మునులు గొప్ప గొప్ప సభల్లో సత్యవ్రతుడి చరిత్ర చెబుతారు. దృష్టాంతంగా ఆ కథ నీకు వినిపిస్తాను విను అంటూ ఇలా ఎత్తుకున్నాడు వ్యాసుడు. సత్యవ్రతుడు పొట్ట చీలిస్తే అక్షరం లేని మూర్ఖుడు. అతడు ఒకనాడు ఒక పందిని చూసి ఏ ఏ అని అరిచాడు. దాన్ని వల్లించడం మొదలెట్టాడు. అదిగో బిందువు లేకుండా ఏకారం వల్లించడం వల్లే అతడు మహాపండితుడైపోయాడు. ఏకాక్షర జపంతో భగవతి అతడి మీద ప్రసన్నురాలైంది. ఈ మూర్ఖుణ్ణి మహాకవిని చేసింది. దేవీ భాగవతం 3వ స్కందంలో ఇది 9వ అధ్యాయం సంపూర్ణం. మళ్ళీ ఇంకో అధ్యాయంతో